కారాన్ని ఇష్టపడే వారికి ఈ స్నాక్ చాలా నచ్చుతుందండి. 10-15 రోజులు నిల్వ ఉంటాయని రెడీ చేస్తామా, పిల్లలు వీటిని ఒక 2-3 రోజుల్లోనే ఖాళీ చేయించేస్తారండి. అంత అద్భుతంగా ఉంటుంది ఈ కారం గవ్వలు. మనదైన తీరులో, మన స్టైల్లో మన కారం గవ్వలు రెడీ చేసేద్దామా? మరి ఇంకెందుకు లేటు, వచ్చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ మేరీ రాజ్. ముందుగా 1/2 కప్పు గోధుమ నూకను తీసుకొని మిక్సీ చేసుకొని సన్నని నూకలాగా మిక్సీ పట్టుకుందామండి. దీనివల్ల మనకి గవ్వలకి క్రంచీనెస్ బాగా వస్తుందండి. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకుందాం. మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న గోధుమ నూక కూడా వేసుకుందాం. ఒకసారి ఈ పిండి అంతా కలిసే విధంగా కలుపుకొని ఈ పిండిలో 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు. ఇవే కొలతలతో మీరు ఎన్ని కేజీలైనా రెడీ చేసుకోవచ్చండి. దీంట్లో 1 స్పూను వాము కొద్దిగా నలుపుకొని వేసుకుందాం. వాము ఇలా వేయడం వల్ల మంచి అరోమా వస్తుందండి. పిండిలా ముద్ద కట్టిందంటే నెయ్యి మొత్తం పిండి అంతటి పట్టుకున్నట్టే. ఇప్పుడు 2 టేబుల్ స్పూను నువ్వులు, 1 స్పూను కారం వేసుకొని మరొకసారి పిండి కలుపుకొని సరిపడినంత నీరు పోస్తూ మనం చపాతీ పిండి మాదిరిగా పిండిని ఒత్తుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కలుపుకుందాం, ఎందుకంటే పిండి ఆరిపోకుండా. ఈ స్మూత్నెస్ వచ్చిన తర్వాత పిండిని మూత పెట్టి 15 నిమిషాలు నానబెడదాం. ఈలోగా పొయ్యి వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి మరగనిద్దామండి. ఈలోగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని మరొకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా ఒకసారి ఒత్తుకుందామండి 1 నిమిషం. తర్వాత చపాతీ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని దీన్ని సిలిండ్రికల్ షేప్లోని చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రౌండ్ బాల్స్గా చేసుకొని పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు గవ్వలు చేసుకోవడానికి పీట ఉంటుందండి. దానికి నూనె అప్లై చేసుకొని బాల్ చివరి నుంచి కిందికి ఇలా ఒత్తితే ఇగోండి చూపించిన విధంగా గవ్వలు రెడీ అవుతాయండి. చూసారా? అదేవిధంగా మీరు వాడని కొత్త దువ్వెనతో కానీ ఫోక్తో కానీ చేసుకోవచ్చండి. మీకు ఇలాగా మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ కూడా బాగా హీట్ అయింది కదా. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న గవ్వల్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఈ గవ్వలన్నిటినీ ఓవర్లోడ్ చేయకుండా మన ప్యాన్కి సరిపడినంత వేసుకొని ఆ నురగ బాగా తగ్గిన తర్వాత మాత్రమే గరిటె పెట్టి కలుపుతూ వేయించుకోవాలండి. చూడండి, మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గవ్వలు అనేవి వేపుకోవాలి. ఇవి ఇలా వేగడానికి 10 నిమిషాలు టైం పడుతుందండి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడే గవ్వలు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలాగే మిగతా అన్నీ వేపుకోవాలి. మనం తీసేటప్పుడే డార్క్ బ్రౌన్ ఉంటే ఆ వేడికి అవి మాడిపోతాయండి బయటకు వచ్చేసరికి. ఇగోండి, మన గవ్వలు రెడీ అయిపోయి మీరు ట్రై చేయండి.